హలో, నా పేరు శ్రీనిధి. నేను కిమ్చి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. నేను కుకుంబర్ కిమ్చి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, కుకుంబర్ తీసుకున్నాను. కుకుంబర్ని మంచిగా వాష్ చేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో ఫుల్ సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం తగ్గి అవి కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు యూస్ చేయొచ్చు మనం. సో 1 అవర్ నేను పక్కన పెట్టి యూస్ చేసుకున్నాను. నేను ఇక్కడ గార్లిక్ దంచుకుంటున్నాను. కావాలంటే జ్యూస్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే దంచుకున్నాను. అండ్ మొత్తం కిమ్చి చేయడానికి నేను ఈ మెటీరియల్ యూస్ చేశాను, ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. గార్లిక్, సోయ్ సాస్, వెనిగర్, ఇంకా ఈ వెజ్జీస్, నువ్వులు. అండ్ ఇప్పుడు ఒక బౌల్లో కుకుంబర్ వేసుకుంటున్నాను. అవి కొంచెం వాటర్ తీసేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను వేసేసుకున్నాను. ఇవి కూడా ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు. క్యారెటే ఎక్కువ ఉండాలి, కుకుంబరే ఎక్కువ ఉండాలని ఏం లేదు. అండ్ గార్లిక్ నేను కొంచెం పెద్దగానే దంచుకున్నాను. గార్లిక్ అండ్ ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం, స్పైస్ లెవెల్స్ మీరు చూసుకొని వేసుకోవచ్చు. సాల్ట్, సోయ్ సాస్ అండ్ వెనిగర్. సోయ్ సాస్ కూడా మీకు సోయ్ సాస్ టేస్ట్ నచ్చుతుందంటే వేసుకోవచ్చు. అండ్ కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను స్పూన్స్తో మిక్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్క కుకుంబర్కి అంతా కారం, ఉప్పు, నువ్వులు, సోయ్ సాస్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అవన్నీ మంచిగా దానికి పట్టాలన్నమాట ముక్కకి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నువ్వుల నూనె వేసుకోవాలి, నా దగ్గర లేదు. అందుకే నేను ఆలివ్ ఆయిల్ వాడాను. అక్కడ ఆలివ్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేనైతే గ్లాస్ కంటైనర్ వాడుతున్నాను. కొంచెం లిడ్ టైట్గా ఉండే కంటైనర్ వాడితే బాగుంటుంది, ఎందుకంటే కిమ్చి ఫర్మెంట్ అవుతుంది కదా. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ కిమ్చిది. అండ్ నేను ఇలా 2 స్పూన్స్తోని కలిపి, మళ్ళీ ఇంకో స్పూన్ ఎందుకు తీయడంలే అని ఆ 2 స్పూన్స్ని కలిపి ఒక పెద్ద స్పూన్ లాగా వాడి దాన్ని నేను అలా షిఫ్ట్ చేశాను. అండ్ ఆ కారము అవంతా నేను ప్రతి ఒక్క చిన్న చిన్న నువ్వు కూడా తీసి అందులో వేసాను తర్వాత. అండ్ దాన్ని మంచిగా లిడ్ క్లోజ్ చేసుకొని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ అయ్యాక ఇంత ఉందా, అది నెక్స్ట్ డే అయ్యాక సగం అయిపోయింది. అది నెక్స్ట్ డే నేను ఆల్రెడీ నైట్ టేస్ట్ చేసా, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. అండ్ దెన్ ఐమ్ ట్రయింగ్, ఇవాళ కూడా ట్రై చేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేసినప్పుడు టుక్ అని సౌండ్ వచ్చింది, బట్ లైక్ ఐ కుడెంట్ రికార్డ్ ఇట్ ప్రాపర్లీ. కొంచెం జ్యూసెస్ అవన్నీ ఎక్కువ రిలీజ్ అయినాయి. నిన్నేమో అంత జ్యూసెస్ లేకుండే, ఇవాళ మంచిగా జ్యూసెస్ అవన్నీ బాగా రిలీజ్ అయ్యాయి. కుకుంబర్ వాటర్ అవన్నీ పర్ఫెక్ట్ స్పూన్ ఆఫ్ కిమ్చి లాగా. ఒక స్ప్రింగ్ ఆనియన్ స్టిక్, ఒక క్యారెట్, ఒక కిమ్చి, ఒక కుకుంబర్. అండ్ జస్ట్ నేను ఈ కిమ్చిని నాకు ఎలా అయితే చేయడం ఇష్టమో, నా టేస్ట్కి తగ్గట్టు నేను చేసుకున్నాను. నేనేం నా రెసిపీ ఫాలో అవ్వమని ఎవరికి చెప్పను. జస్ట్ ఐఎమ్ షోయింగ్ దట్ నేను ఇలా కిమ్చి ప్రిపేర్ చేసుకున్నానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.